కంట్రోల్ వైకే ల్యాబొరేటరీస్. మన పేరు ఏం పేరేనా? ప్రవీణ్ కుమార్ రెడ్డి. ఏ ఊరన్నా? మల్లూరు అల్లపల్లి, సంబేపల్లి మండలం. ఓకే. ఇది ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారన్న ఇది మన ప్రోడక్ట్ వైకే ల్యాబొరేటరీస్? మన వైకే ల్యాబొరేటరీస్ 4th స్ప్రేయింగ్. ఓకే. ఇప్పటికి ఏంటి అది 4th స్ప్రేయింగ్ వాడినాము. ఫస్ట్ స్ప్రేయింగ్కే రిజల్ట్ వచ్చింది. 4th స్ప్రేయింగ్ టాప్ 1లో ఉంది. ఇంతకు ముందు ఏ ప్రోడక్ట్లు వాడినారు? ఇంతకుముందు మనం అన్ని కెమికల్స్ వాడినాము. ఓకే. ఇది ఎన్నో క్రాప్ అంటే ఇది ఎన్నో క్రాప్ ఏదంట ఇది స్టార్టింగ్ అయినప్పుడు ఇప్పుడు మొత్తం కొట్టినారు కదా, అయిపోయింది క్రాప్. పూర్తి కొలాప్స్ అయిన తోట, కొలాప్స్ అయిపోయి 0 10 మూటలు కూడా లేని తోట, 5 మూటలు కూడా కాయలు లేని తోట. కాయ తొట్టెము గార ట్రిప్స్ బట్టి పనికిరాకుండా పోయింది. అన్ని మందులు కొట్టి ఇంకా స్టార్టింగ్ వదిలేయలేని స్టేజ్లో రెడ్డప్ప అన్న అప్రోచ్ అయినా. రెడ్డప్పని అప్రోచ్ అయినప్పుడు చెప్పిన మాట ఇది, కాయ షైనింగ్ కానీ ఏదైనా కానీ నాది భరోసా నువ్వు కొట్టన్నాడు. నీ మాట కోసం నేను కొట్టినా సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఫుల్ సాటిస్ఫాక్షన్. 100గా 120 ఇస్తాను రేటింగ్ ఇస్తాను. ఓకే. అది ఎట్లా అంటే మీరు ముందు కొలాప్స్ అయిపోయిన పంటని అప్పుడు అది ఒక ఫస్ట్ క్రాప్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఇది రెండో క్రాప్ మీకు ఎట్లా వస్తా ఉంది, ఈ మందుల నుండి ఏమైతా ఉంది? ఫస్ట్ పంట కంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు ఫస్ట్ పంటకి ఒక పువ్వు వచ్చి ఒక పువ్వు రాలిపోతాంది. ఇప్పుడు ఫస్ట్ పంటకి ఒక పువ్వు వచ్చి రాలిపోయి ఒక గుత్తి పట్టేది లేదు. ఇప్పుడు అన్ని గుత్తులే చెక్ చేసుకున్నా. ఏది ఎత్తుకున్నా గుత్తులే. ఏ చెట్టు ఇప్పుడు ఈ చెట్టుకే చూడు, ఒక సైడ్కి ఎన్నో పువ్వులు ఒకే కారణమే. ముందు ఒకటి వస్తే ఒకటి రాలిపోతాను అది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ 4 పూలు వస్తే 4 కాయలే, 2 కాయలు. అప్పుడు చూడలేదు. అప్పుడు ఆ మందులు కొట్టినప్పుడు పంట వచ్చింది, పంట రాకుండా లేదు. పంట వచ్చింది, ఇంత పంట లేదు. ఇప్పుడు మనం మెడిసిన్ వైకే ప్రోడక్ట్స్ వాడినప్పటి నుంచే ఈ రిజల్ట్, ఈ పంట, ఈ షైనింగ్ అన్నిటి టాప్ ఉంది. ఏది ఇబ్బంది లేదు. ఫ్లవర్ ఎట్లా సెట్ అవుతాం సార్ మీకు? ఫ్లవర్ వచ్చిన ఫ్లవర్ అంతా ఫ్రూట్ సెట్టింగ్. ఒకటి కూడా చెప్పేదానికి లేదు, ఒకటిగా డ్రాప్ లేదు. డైరెక్ట్ లైవ్ లో చూసుకోండి. లైవ్ లో మనం చెప్పేదానికంటే చూస్తే ఇంకా ఎక్కువ ఉంది. చూసేవాళ్ళంటే చూస్తారు, చూసుకోండి. మీ అడ్రస్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా చూస్తారు. ప్లస్ వచ్చేసి మీ వాయు యంత్రం వచ్చేసి ట్రిప్స్ మైట్స్ దీనికైనా యూజ్ అయింది. ఈ ఫ్లవర్ వచ్చేకి ఈ ఫ్రూట్ సెట్ అయ్యాకి ఏం వదిలే డిప్లేకి సూర్యం వదిలినాను. ఫస్ట్ రూటెక్స్ ఐరిచ్ వదిలినాను, మళ్ళీ సూర్యం వదిలినాం. సూర్యం వదిలితానే ఫ్లవరింగ్ అనేది ఇంకా వచ్చింది. అతికించినట్టే ఉండాలి, చెట్టుకు అతికించినట్టే ఉండాలి, వేరే రకం లేదు. ఇప్పుడు ఎత్తుకో చెట్టుకి ఇప్పుడు ఏడా చూడు. ఇప్పుడు ఇటు నుంచి ఇటుకి ఎంత ఉంది? 3 ఇంచులు కూడా లేదు. 3 ఇంచుల డిస్టెన్స్ లో 2 ఫ్లవర్లు ఉన్నాయి. కనుపు గ్యాప్ సైజ్ తగ్గిపోయింది. ఈ కనుపులోనే ఇప్పుడు 3, 6, 7 ఫ్లవర్లు ఉన్నాయి. కనీసం 2 ఇంచుల గ్యాప్ కూడా లేదు. ముందు మెడిసిన్ కి ఎన్ని ఫ్లవర్ వస్తాయి? ముందు ఫ్లవరింగ్ కి వచ్చిన పోతే నిలబడే లేదు. ఒకటే నిలబడే. 2 అంటే ఏడవ చూసినాం. అప్పుడు 2 అంటే ఎక్కువ అప్పట్లో. ఇప్పుడు నేను ఏడ చూసా కానీ 2 తక్కువ, గుత్తులు ఎక్కువ. 3, 4 ఎక్కువ. ఏడన్నా చూసుకోపు. తోటలో ఒక తాటని లేదు, ఒక పింజన్ లేదు, ఏదన్నా చూసుకోపు, అన్ని గుత్తులే. పక్క తోటలో ఏమన్నారు సార్ దీనికి? మళ్ళీ మెడిసిన్ అంటే అయిపోయిన దానికి ఎంత రెడీ చేస్తాను? తోట అయిపోయింది వదిలేయమన్నారు. వదిలేయమంటే కూడా లేదని చెప్పేసి నేను రెడీ చేయాలనుకుని చేసినాను. ఈ మందులు నేను కూడా యూట్యూబ్లో ఫేస్బుక్లో పెట్టి చూసే ఒకసారి ఎంత ఖర్చు పెట్టినా, ఇంకొంచెం ఖర్చు పెడితే ఏమవుతుందని ఖర్చు పెట్టినా ఈ పొద్దు ఫుల్ సాటిస్ఫాక్షన్. సార్ పక్క రైతులు అన్నారు కదా, వాళ్ళు రాదన్నారు, వదిలేయన్నారు. నేను వైకే వాళ్ళని సంప్రదించి వాళ్ళు మీరు ఇచ్చిన సూచనల మేరకు మేము చేసినాము. ఈ పొద్దు నా తోట కూడా ఏం చేయలేదు అని చెప్తాను. ఒకటే మాట. ఇప్పుడు ఆ రైతు ఏమంటాడు? ఆ రైతు ఏం చేసామని అడుగుతున్నాడు. ఏం చేసినావు, ఎట్టొచ్చింది పంట అని అడుగుతున్నాడు. ఎన్ని రోజులు క్రాప్ సార్ ఇది? ఇప్పుడు ఏదంట మొత్తం మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు 8వ నెల. ఇప్పటికి మీరు కెమికల్ ఎన్ని నెలలు కొట్టింటారు? కెమికల్ ఇంకేముండదు. 1 మంత్ సార్ స్టార్టింగ్ లో 7 మంత్స్ కొట్టినాము. 7 మంత్స్ కొట్టినా 7 మంత్స్ నుండి క్రాప్ 7 మంత్స్ అయిపోయింది. ఇంకా కాయ మనకు పనికిరాదు అనుకునే స్టేజ్కి వచ్చేసినాము. కాయ కూడా మార్కెట్కి పోదు. నాది నేను వదిలేసినారు, కోతలు పెరిగి పడేసిన. మళ్ళీ మన మందులు కొట్టినప్పటి నుంచి మొత్తం తీసేసి ఆ మందు కొట్టుకున్నప్పటి నుంచి మంచిగా సెట్ అయిపోయింది. మంచిగా సెట్ అయింది. సెట్ అయినాక మళ్ళీ ఇది 2 మంత్స్ నుండి రన్నింగ్. మళ్ళీ సెకండ్ క్రాప్ 1.5 మంత్. 1.5 మంత్ లేదు, 1.5 మంత్ దీనికి టైమింగ్. 1 మంత్ లోనే రిజల్ట్. 1 మంత్కే రిజల్ట్. 1 మంత్ రిజల్ట్. కాయ పింజ 1 మంత్. మళ్ళీ కొత్త తోట ముందు పాత నాటినప్పుడు ఎట్లా వచ్చిందో ఆ టైంలో నాటినప్పుడు కూడా ఇంత పంట లేదు. ఓన్లీ వైకే. ఓకే సార్, మీరు అంత సాటిస్ఫైగా చెప్తున్నారు. అన్ని సాటిస్ఫై చెప్పనవసరం లేదు. ఎవరైనా వచ్చి లైవ్ లో చూసుకోమని చెప్పండి.
పూత కానీ ఏదన్నా కానీ అప్పుడు చూసేది కనపడలేదు. ఈ పొద్దు పూత పంట ఎదుగుకున్నా కానీ అట్టే సెట్టింగ్ ఎంతవరకు ఉంది అంతవరకే ఉంది. నాకు కాస్ట్ కూడా తగ్గింది. కెమికల్తో పెట్టుకుని కెమికల్ ఫర్ వన్ టైప్ 25,000 కొడతాను నేను. ఈ పొద్దు నాకు ఏమవుతుంది 40,000 కాల ఒక స్ప్రేయింగ్కి. కాస్ట్ కూడా సేవింగ్ అయినట్టే కదా. సేవింగ్ అప్పుడు 2 నెలల లాభమే రైతుకి. నమ్ముకుంటే తప్పు లేదు వైకే స్టార్. నేనైతే ఒకటే చెప్తా, వాయు యంత్రాన్ని నమ్మితే వాయు యంత్రాన్ని నమ్మితే ఏం ఇబ్బంది లేదు, ఏ రైతుకి ఇబ్బంది లేదు. ఒకటి నిన్న ఆలోచించాను, వాయు అంటే ఏంది? గాలి. మనిషికి గాలి ఎంత ముఖ్యమో చెట్టుకి ఇది అంత ముఖ్యం. వాయు ఒకటే నా సూచన అయితే అదే చెప్తా, ఎవరికైనా చెప్తా. రిజల్ట్ కూడా ఉంది. మనం ఏదో ఈ పొద్దు చెప్పాలని కాదు, నువ్వు కొట్టి చూసుకొని నీ తోట లేకపోతే మనకు అడగచ్చు ఏ రైతున్నా కానీ. నువ్వే చేస్తావు. ఫేస్ ఏముండదు. లైవ్లో చూసిన దానికి సినిమా చూపించిండేది 3 గంటలు చూపించింది 3 నెలలు సంవత్సరం అది లైవ్. అది ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే.